విరాట్ కోహ్లీ ఇండియాకి అగ్రెసివ్ క్రికెట్ని పరిచయం చేసి ప్రపంచంలో తను అడుగుపెట్టిన ప్రతి చోట గెలిచి టీంకి గెలుపు రుచి చూపించి ప్రపంచానికే కింగ్గా పరిచయం చేసుకున్నాడు. కింగ్ కోహ్లీ క్రికెట్ గాడ్గా పిలువబడే సచిన్ టెండూల్కర్కి కూడా అందని ఎన్నో రికార్డులని తన పేరు మీద రాసుకున్నాడు. స్లెడ్జింగ్ చేసే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీమ్స్కి సింహస్వప్నంగా మారి క్రికెట్ ప్రపంచంలో గ్యాంగ్స్టర్గా మారాడు. 19 ఏళ్ల వయసులోనే బీసీసీఐని సైతం శాసించే సీనియర్స్ సచిన్, ద్రావిడ్, ధోని, యువరాజ్, సెహ్వాగ్, గంభీర్ వంటి దిగ్గజాల మధ్య తన పర్ఫార్మెన్స్తో టీంలో ప్లేస్ సంపాదించాడు. అండర్-19 ప్రపంచ కప్ విజయంతో వేటను మొదలుపెట్టి ఆడిన ప్రతి టోర్నమెంట్ని గెలుస్తూ జస్ట్ 3 ఏళ్లలో ప్రపంచ కప్ విజయం, వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచి తన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నాడు. అంతటితో ఆగలేదు. లక్ష్య ఛేదనలో ఎంతటి టార్గెట్నైనా ఛేదించి చేజ్ మాస్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్లేయర్గా సక్సెస్ అయిన విరాట్ కెప్టెన్గా మారి ఎన్నో విజయాలు అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో ఇండియాకి ఆల్ టైమ్ బెస్ట్ కెప్టెన్గా మారి వరుసగా 3 సార్లు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించాడు. కానీ వైట్ బాల్ క్రికెట్లో ఆడిన ప్రతి టోర్నమెంట్లో ఫైనల్ చేరే విరాట్ని దురదృష్టం వెంటాడే కెప్టెన్గా ముద్ర వేసుకున్నాడు. అందువల్లే కెప్టెన్సీ నుండి తప్పుకొని ఇప్పుడు మళ్ళీ తన మునుపటి ఫామ్ అందుకొని వరుసగా మేజర్ టోర్నమెంట్లు అన్నీ గెలుస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే 2024లో చిరకాల కోరికైన T20 వరల్డ్ కప్ని గెలిచాడు. 2025లో మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఇప్పుడు 18 ఏళ్ల తన నిరీక్షణకి చెక్ పెడుతూ ఐపీఎల్ ట్రోఫీని గెలిచి ప్రపంచంలో కింగ్ సాధించినది ఏదీ లేదు అని ఫ్యాన్స్ గర్వపడేలా చేశాడు మన క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ. అయితే విరాట్ జీవితం అంత సాఫీగా సాగలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగు పెట్టక ముందే తన తండ్రి ఒక రంజీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో చనిపోవటం అనేది విరాట్ జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం. క్రికెట్ ఆడటం తన తండ్రి కల. అయితే తన తండ్రి కళని నెరవేర్చడం కోసం అంత బాధను ఓర్చుకొని మరీ ఓటమి అంచుల్లో ఉన్న తన టీంని గెలిపించి ఆ తర్వాత తండ్రిని చివరి చూపు చూసుకోవడానికి వెళ్ళాడు విరాట్. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు విరాట్కి క్రికెట్పై ఉన్న డెడికేషన్, ప్యాషన్ ఏంటనేది తెలియటానికి. 6 ఏళ్ల వయసు నుండి క్రికెట్లోని మెలకువలు నేర్పి మంచి శిక్షణలో జాయిన్ చేసి క్రికెట్ని తనకి పరిచయం చేసిన తన తండ్రి చనిపోవటం తట్టుకోలేని కోహ్లీ నా ప్రతి విజయంలో నిన్ను చూసుకుంటాను నాన్న అని శపథం చేసి తనతో పాటు తన టీంని గెలిపించడం మొదలుపెట్టాడు. ఇక తన క్రికెట్ ప్రయాణాన్ని చూస్తే 2008లో విరాట్ కోహ్లీ భారత్ అండర్-19 జట్టుకి కెప్టెన్గా ఉండి మలేషియాలో జరిగిన వరల్డ్ కప్ని గెలిచాడు. టోర్నమెంట్లో 6 మ్యాచ్లలో 235 రన్స్ చేసి జట్టును అద్భుతంగా నడిపించాడు. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై 19 రన్సే చేసినప్పటికీ అతని నాయకత్వం విజయంలో కీలకం. ఈ విజయం అతని కెరీర్కు బలమైన పునాది వేసింది. ఈ టోర్నమెంట్ తర్వాత అతను సీనియర్ జట్టులోకి అడుగుపెట్టే అవకాశాన్ని కల్పించింది. ఇక దానితో విరాట్ కోహ్లీ 2008 ఆగస్టు 18న శ్రీలంకపై దాంబుల్లాలో జరిగిన ఓడీ మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్లో 12 రన్సే చేసినప్పటికీ అతని ఆట తీరు ఆకట్టుకుంది. ఆ సిరీస్లో 5 మ్యాచ్ల్లో 159 రన్స్ చేసి జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ సిరీస్ అతనికి యువ ఆటగాడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇది అతని దీర్ఘకాల కెరీర్ మొదటి అడుగుగా నిలిచింది. ఇక 2011లో భారత్లో జరిగిన ఓడీ వరల్డ్ కప్లో కోహ్లీ భారత్ జట్టు సభ్యుడిగా టోర్నమెంట్లో 9 మ్యాచ్లలో 282 రన్స్ చేసి జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో శ్రీలంకపై 35 రన్స్ చేసి గంభీర్తో కలిసి 83 రన్స్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. బంగ్లాదేశ్పై తొలి మ్యాచ్లో 100 రన్స్తో సెంచరీ సాధించి శుభారంభం చేశాడు. ఈ విజయం భారత్కు 28 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ తెచ్చి కోహ్లీ కెరీర్లో మరుపురాని ఘట్టంగా మారింది. ఆ తర్వాత 2013లో కోహ్లీ మొదటిసారి ఐసీసీ ఓడీ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానానికి చేరాడు. ఆ ఏడాది 30 మ్యాచ్ల్లో 6 సెంచరీలతో 1268 రన్స్ చేశాడు. సగటు 52.83. ఆస్ట్రేలియాపై 115 స్టార్, వెస్టిండీస్పై 86 రన్స్తో అద్భుత ప్రదర్శన చేశాడు. అతని స్థిరత్వం, చేజింగ్ స్కిల్స్ అందరినీ ఆకర్షించాయి. ఈ ర్యాంక్ అతని ఆధిపత్యాన్ని చాటి అతన్ని ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్గా నిలిపింది. అదే సమయంలో తన కన్సిస్టెన్సీని ప్రూవ్ చేసుకుంటూ 2013లో ఇంగ్లాండ్లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ 5 మ్యాచ్ల్లో 176 రన్స్ చేసి ఫైనల్లో ఇంగ్లాండ్పై 43 రన్స్ చేసి ఒత్తిడిలో ఉన్న జట్టుని ఆదుకొని ట్రోఫీ భారత్ సొంతం అయ్యేలా చేశాడు. ఇక 2014లో T20 ప్రపంచ కప్ కోసం అతను పడిన కష్టం వర్ణనాతీతం.
చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఒంటి చేత్తో ఫైనల్కి తీసుకెళ్లి ఫైనల్లో కూడా టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా ఏ ప్లేయరు తనకి సపోర్ట్ అందివ్వకపోవడంతో ఫైనల్లో భారత్ ఓడినప్పటికీ అతని ఆట అందరినీ ఆకట్టుకుంది. 6 మ్యాచ్లలో 319 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలిచాడు. ఈ టోర్నమెంట్ విరాట్ సామర్థ్యాన్ని టీ20 ప్రపంచానికి చాటింది. ఇక అదే ఫామ్ని కొనసాగిస్తూ 2016 టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ 5 మ్యాచ్ల్లో 273 రన్స్ చేసి మరోసారి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. 136.5 సగటుతో 3 అర్ధ సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాపై 82 రన్స్తో చేజ్ చేయించాడు. సెమీఫైనల్లో వెస్టిండీస్పై 89 రన్స్ చేసినప్పటికీ జట్టు ఓడిపోయింది. అతని స్థిరత్వం, చేజింగ్ స్కిల్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ టోర్నమెంట్ అతన్ని చేజ్ మాస్టర్గా స్థిరపరిచింది. ఇక ఐపీఎల్ 2016 చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. 2016 ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ 16 మ్యాచ్లలో 973 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. ఇది ఒక సీజన్లో అత్యధిక రన్స్ రికార్డ్. 81.8 సగటుతో 152 స్ట్రైక్ రేట్తో 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు సాధించాడు. ఆర్సీబీని ఫైనల్కి చేర్చాడు. కానీ ఎస్ఆర్హెచ్పై 8 రన్స్ తేడాతో ఓడిపోయారు. కింగ్స్ 11 పంజాబ్పై అతను చేసిన 113 రన్స్ హయ్యెస్ట్ స్కోర్గా నిలిచింది. 83 ఫోర్లు, 38 సిక్సర్లు బాదాడు. ఈ సీజన్ ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనగా నిలిచింది. ఇక 2018లో అయితే కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్లో 3 ఫార్మాట్లలో ఓడి, టీ20, టెస్టుల్లో నెంబర్ 1 స్థానాన్ని సాధించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక భారత్ క్రికెటర్ అతనే. ఆ ఏడాది 2735 అంతర్జాతీయ రన్స్ చేశాడు. ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్లో 593 రన్స్తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ రికార్డ్ అతని ఆల్ ఫార్మాట్ ఆధిపత్యాన్ని చాటింది. అతని స్థిరత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. దానితో 2018లో కోహ్లీ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు. ఆ ఏడాది 55.08 సగటుతో 2735 అంతర్జాతీయ రన్స్ చేశాడు. ఇంగ్లాండ్లో 593 రన్స్, సౌత్ ఆఫ్రికాలో 558 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ అవార్డు అతని అసాధారణ ప్రదర్శనలకు గుర్తింపుగా నిలిచింది. అతని ఆట ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక అన్ని ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్న విరాట్ది ది మోస్ట్ అన్లక్కీ కెప్టెన్గా చెప్పుకోవచ్చు. ప్రతిష్టాత్మకమైన 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి. ఆ తర్వాత 2021లో టీ20 ప్రపంచ కప్లో లీగ్ స్టేజ్లోనే ఓటమి చెందడంతో తన కెప్టెన్సీపై దురదృష్టం ముద్ర పడిపోయింది. దానితో కెప్టెన్సీని రోహిత్ శర్మకి ఇచ్చి టీంలో ప్లేయర్గా కొనసాగాడు. ఇక మళ్ళీ వరుసగా కప్స్ గెలుస్తూ ప్రపంచాన్ని గెలిచిన కింగ్ కోహ్లీ ఇప్పుడు తన చిరకాల కోరికైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ని గెలిచి ఫ్యాన్స్ గర్వపడేలా చేసి అందరి మనసులు గెలిచి ఆనందంగా రిటైర్ అవ్వాలనుకుంటున్నాడు. ఇది ఇండియన్ క్రికెట్ గ్యాంగ్స్టార్ క్రికెట్ ప్రపంచపు కింగ్ కథ. మీరు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే వీడియోని లైక్ చేసి 10 మంది విరాట్ ఫ్యాన్స్కి షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ వీటీవీ.